ఇప్పుడైతే మనం రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఏపీ జడ్జెడ్ రిలే నిరాహార దీక్షలు అయితే 6, 7, 8, 9 తారీఖులు అయితే చేస్తున్నారన్నమాట. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే పూర్తిగా విడుదల చేయాలి, అలాగే నిరుద్యోగ వృత్తి 3,000 ఇవ్వాలి, అలాగే టీఎస్సీపై జరిగినటువంటి అవకతవకలు ఇవన్నీ కూడా బయట పెట్టాలని చెప్పేసి ఇక్కడైతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అయితే విజయనగరంలో అయితే నిరాహార దీక్ష అయితే చేపట్టారనమాట. యువతి ఆధ్వర్యంలో మరి ఆ యువత ఏం మాట్లాడతారు వారి మాటలను అడిగి తెలుస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న నిరత పాలనకి వ్యతిరేకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర యువకులు తరఫున నిరాహార దీక్షని ఇక్కడ విజయనగరం టౌన్ హెడ్ క్వార్టర్స్లోని ఆర్టీసీ కాంప్లెక్స్ చేయడం జరుగుతుంది. ఈ 2 ఏళ్ల పాలనలోనే మీరు ఏ యువతకైనా సరే ఉద్యోగాలు వేసాము, లేకపోతే ఉద్యోగాలు అయిన టైంలోనే మేము నిరుద్యోగ వృత్తి ఇచ్చాము, లేకపోతే పిల్లలందరికీ కూడా చదువుకునే పిల్లలందరికీ కూడా ఫీ రియంబర్స్మెంట్ చేశాము అని చెప్పేసి బహిరంగంగా వచ్చి మీరు ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయగలరా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని సింపుల్గా ఒక సవాల్ చేస్తుంది. ఇవేమీ చేయకపోగా 16,000 ఉద్యోగాలు, అందులో 6,000 ఉద్యోగాలు మా టైంలోనే తీసిన ఉద్యోగాలకి మీరు కండక్ట్ చేశామని చెప్పి దానికి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసుకొని మీరు సెల్ఫ్గా పుష్ చేసుకునే ఒక అలవాటు ఉంది కాబట్టి మీరు పుష్ చేసుకొని ఒకరికొకరు జాకీలు లేపుకొని మీరు చేసే ఈ కార్యక్రమంలో ఎన్ని అవినీతులు, ఎన్ని అవకతవకలు ఉన్నాయో రోజు విడిచి రోజు గడుస్తామంటే అవన్నీ కూడా ఒకటి అలా బయటపడుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకులు అంటే మీకు అంత లోకుగా ఉన్నారా అని చెప్పేసి మనం చూస్తారు. మన రాష్ట్రంలోని డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఈ మెగా డిఎస్సి అని చెప్పి మొత్తం కూడా ఈ కూటమి ప్రభుత్వం మోసమే చేసింది. ఎంతో మందికి చిరకాల కోరిక ఒక గవర్నమెంట్ టీచర్ అవ్వాలి, నలుగురికి విద్యను అందించాలి అనే ఒక చిరకాల కోరికను కూడా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటుంది. ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు సరికదా, కనీసం ఒక నైతిక బాధ్యత కూడా వహించట్లేదు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఈ డిఎస్సి లోని ఎన్ని అవకతవకలు జరిగాయి అన్నది మనందరికీ తెలుసు, ఆఖరికి ఆ కూటమి ప్రభుత్వ నాయకులకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా కనీసం ఇంత ప్రశ్నిస్తున్నా సరే, దెంతి పిల్లలు పక్షాన్ని నించొని ఇంతలాగా ప్రశ్నిస్తున్నా సరే కనీసం కూటమి ప్రభుత్వం స్పందించట్లేదు. డిఎస్సి అనగానే ఒక టీచరు పిల్లలకి బాధ్యతగా చదువు చెప్పాలని చెప్పి ఎంతో మంది టెట్ అదే విధంగా తర్వాత డిఎస్సి కూడా ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ కూడా వెళ్ళిన పిల్లలు ఈ రోజు రిజెక్ట్ అయిపోయారు. కానీ ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారన్నది ఇప్పటికీ కూడా మెరిట్ లిస్ట్ అనేది బయట పెట్టలేదు. ఈ రోజు ఎక్కడ కష్టం ఉందో అక్కడ ఖచ్చితంగా వైసీపీ పార్టీ నించుంటుంది. జెన్సీ వెనకాతలు ఎప్పుడు కూడా వైసీపీ పార్టీ ఉంటుంది. మరి దాన్ని వాళ్ళందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళ తరపున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మన విజయనగరం నియోజకవర్గంలో తల్లులందరూ కూడా మహిళలందరూ కూడా పిల్లల గురించి ఆలోచన చేసి ఎంతో మంది ఈ దీక్షలో పాల్గొంటున్న ప్రతి ఒక్క మహిళకి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పిల్లలకి గాని మహిళలకి గాని యువతరానికి గాని వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగాలు, వాళ్ళకి రావాల్సిన ప్రతి ఒక్క పథకము కూడా అమల్లోకి రావాలి. సో మీడియా మిత్రుల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఒకటే మేము అడుగుతున్నాము, ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ కూడా తక్షణమే అమల్లోకి తీసుకురావాలి, మెరిట్ లిస్ట్ అనేది తక్షణమే బయట పెట్టాలని కూడా కోరుకుంటున్నాం. యువత అంతా అయితే కూడా డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా బయట పెట్టాలి. మీరైతే ఇప్పటికీ శ్వేతపత్రం విడుదల చేయలేదు, వాటి మీద అయితే సిబిఐ ఎంక్వైరీ జరగాలి, అలాగే లోకేష్ గారు రాజీనామా చేయాలి అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది కనుక ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిలే నిరాహార దీక్షలు ఆపేదే లేదు, ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ అంటామైతే తెలియజేస్తూ ఉన్నారు. BBC అండ్ టీవీ